విషయాన్ని నియంత్రించాలంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు లేదంటే ఇప్పుడు నిన్న హైడ్రోజన్ ట్రైన్ కూడా ఏదో స్టార్ట్ చేశారట, ఓపెన్ చేశారు ప్రధాని. ఆ దిశగా ఏమన్నా వెళ్తే కొంత ఉంటది. ప్రభుత్వం వైపు నుంచి 3 ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి హైడ్రోజన్ వెహికల్స్, గ్యాస్ వెహికల్స్, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ 3 వచ్చినాయి అంటే పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. అయితే ఇప్పుడు అసలు సమస్య అది కాదు కదా. ఎప్పుడైతే కార్పొరేటీకరణ పెరిగిందో మనకి అంటే మన సంపాదన ఇప్పుడు ఇదివరకు నాకు తెలిసి మీ ఇళ్లలో సంపాదన, మా ఇళ్లలో సంపాదన, నాకు తెలిసే నాటికి మా నాన్నకి 350 రూపాయలు జీతం, నా డిగ్రీ టైంకి ఆయనకి 1200 జీతం, 350 1200. నాకు తెలిసేటప్పటికంటే 4th క్లాస్ వేసుకోండి. నాకు 4th క్లాస్ నుంచి నా డిగ్రీ టైంకి ఆయనకి పెరిగిన సంపాదన అంతే 1250. ఇవాళ రోజున ఇప్పుడు మనం వెళ్ళి 10,000 రూపాయల జీతంలో చేరామనుకోండి, నెక్స్ట్ 3 నెలలు తిరిగడం 15 ఇస్తావా లేదా అంటున్నాం. అంతే కదా. ఆ తర్వాత 25, 50, 70, 100. అసలు 1,00,000 అంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. నాకు 1,00,000 రూపాయలు అన్నప్పుడు గుండె పట్టేసింది. జమినీ వాళ్ళు నాకు TV9లో ఉన్నప్పుడు 60,000 జీతం వచ్చేది. అది కూడా అంతకుముందు 10,000తో బిగిన్ అయినోడిని నేను 25,000కి వెళ్ళడానికి 5 ఏళ్ళు పడితే ఆ 25,000 ఏకదం 60,000 చేసింది ఆ సాక్షి వాళ్ళ పుణ్యం అని వాళ్ళు పెట్టిన టైంలో ఇక్కడ డబుల్ చేశారు వీళ్ళు శాలరీ. ఇంకో 10,000 నాకు ఎక్స్ట్రా ఇచ్చారు. అది చూసినప్పుడు నాకు వామ్మో అనిపించింది. అలాంటిది అదో